రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక సర్వే సంస్థ భారీ షాక్ ఇచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి దిమ్మ తిరిగేటటువంటి సర్వే. హెచ్ఎంఆర్ సర్వే సంస్థ దాదాపు 1,19,595 మంది శాంపిల్స్ తోటి ఒక సర్వేని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. 119 నియోజకవర్గాలు 33 జిల్లాలలో సర్వే చేసేటటువంటి కార్యక్రమం చేశారు. జనాల ఒపీనియన్ ఏంది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జనాలు తిడుతుర్రా పొగుడుతుర్రా, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నది, కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుంటుండేనా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగుందా, అసలు పబ్లిక్ ఒపీనియన్ ఏందనేది దాదాపు 1,19,000 మంది తోటి శాంపిల్స్ తీసుకున్నారు. నియోజకవర్గాలలో మొత్తం పర్యటన చేసేటటువంటి కార్యక్రమం చేసిరట. నియోజకవర్గాలలో జనాల ఒపీనియన్ కనుక్కునేటటువంటి కార్యక్రమం చేశారు. ఈ హెచ్ఎంఆర్ సర్వే సంస్థ ఒక కీలకమైనటువంటి రిపోర్ట్ని తెరపైకి పట్టుకొచ్చినారు. ఓ రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగేటటువంటి సర్వే ఇది. ఆ సర్వే రిపోర్ట్ నా వెనకాల ఉన్నది. పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఈ సర్వేలో ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది, ఎందుకు బీఆర్ఎస్ పైన పాజిటివ్ వచ్చింది, కారణం ఏందనేటటువంటి అంశం పైన కూడా వీళ్ళు చాలా క్లియర్గా రిపోర్ట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఒకసారి మనం చాలా క్లియర్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే హెచ్ఎంఆర్ సర్వే సంస్థ తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. తెలంగాణ పబ్లిక్ పల్స్ 2026 పిన్ టు పిన్ మాట్లాడుకుందాం. ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గనక ఎన్నికలు వస్తే భారతీయ జనతా పార్టీకి దాదాపు 5 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందట. అంటే 11.22% భారతీయ జనతా పార్టీకి రావచ్చు అని చెప్పి హెచ్ఎంఆర్ సర్వే సంస్థ చెప్తున్నటువంటి అంశం. ఇంకా రెండోది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీకి 70 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందట. దాదాపు 41.7% బీఆర్ఎస్కి వచ్చేటట్టు ఉందని చెప్పి హెచ్ఎంఆర్ సర్వే చెప్తున్నటువంటి అంశం. ఆ తర్వాత కాంగ్రెస్ అధికార పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి దాదాపు 36 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందట. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే 35.94% కాంగ్రెస్ కు ఉండొచ్చు అని చెప్పి హెచ్ఎంఆర్ సంస్థ చెప్తున్నారు, సర్వే సంస్థ. ఆ తర్వాత నాలుగోది ఎంఐఎంకు దాదాపు ఒక 8 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయట. 11.77% అని చెప్పి చాలా క్లియర్గా సర్వే రిపోర్ట్ తెరపైకి పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. అంటే సుమారు 70 సీట్లతోటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి హెచ్ఎంఆర్ సర్వే సంస్థ చెప్తున్నటువంటి మాట. అంటే దగ్గర 1,17,000 మంది తోటి ఈ సర్వే చేసేటటువంటి కార్యక్రమం చేశారు. అంటే నియోజకవర్గాలలో తిరిగి దాదాపు 1,19,595 మందితో శాంపిల్స్ తీసుకున్నారు. అంటే జనాల దగ్గర పోయి జనాలను అడిగిర్రు, మీ ఓటు ఎవరికి వేస్తారు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు బీఆర్ఎస్ వైపు ఉంటారా కాంగ్రెస్ వైపు ఉంటారా అని చెప్పి జనాలను అడిగితే జనాలు మొత్తం బీఆర్ఎస్ వైపే కనబడ్డారట. అంటే దాదాపు 70 సీట్లతో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది. దీంట్లో ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏం చెప్తా ఉన్నారు వీళ్ళంటే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దాదాపు 16 మంది మంత్రులు ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. దాంట్లో పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ ఓడిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఈ హెచ్ఎంఆర్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశం. దాదాపు 5-6 మంది మంత్రులు ఓడిపోతారట. పొన్నం ప్రభాకర్ ఓడిపోతారట. పొన్నం ప్రభాకర్ వాస్తవానికి బాగానే పనిచేస్తున్నాడు, కానీ పొన్నం ప్రభాకర్ పైన కొంత నెగిటివిటీ ఉన్నది. ఆ తర్వాత వివేక్ వెంకటస్వామి పైన పెద్ద ఎత్తున నెగిటివిటీ ఉన్నది. ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖకు సంబంధించి ఫెయిల్యూర్ అయిపోయింది అనేటటువంటి నెగిటివిటీ ఉన్నది. సీతక్క ఆమె కొంత దందాలు చేస్తుందని, సీతక్క కబ్జాలు పెడుతుందనేటటువంటి రకరకాల ఆరోపణలు ఉన్నాయి. సీతక్క అక్రమంగా ఇసుక దంద చేస్తూ ఉందనేటటువంటి కొన్ని ఆరోపణలు ఉన్నాయి, స్కాములు చేస్తూ ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఆమె గ్రౌండ్ రియాలిటీలో చేయకపోవచ్చు, కానీ ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో సీతక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బలంగా పనిచేసింది, కానీ ఈరోజు మంత్రి అయిన తర్వాత సీతక్క అంత బలంగా పనిచేయట్లేదు అనేటటువంటి ఆరోపణల రీత్యా సీతక్క కూడా ఓడిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయట. ఆ తర్వాత అడ్లూరి లక్ష్మణ్ కూడా ఓడిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి హెచ్ఎంఆర్ సర్వే సంస్థ చెప్తున్నటువంటి అంశం. సో చాలా క్లియర్గా వీళ్ళు ఇచ్చేటటువంటి ఈ రిపోర్ట్లో ఉంది. సరే పోనీ ఎందుకు బీఆర్ఎస్ గెలుస్తుంది, ఎందుకు కాంగ్రెస్ ఓడిపోతుంది అనేటటువంటి అంశాలను కూడా వీళ్ళు పిన్ టు పిన్ తెరపైకి పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు.
తెలంగాణ పబ్లిక్ పల్స్ 2026 కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2.5 సంవత్సరాల పూర్తయ్యే సందర్భంగా ఈ సంస్థ సర్వే చేశారు. ఈ సర్వేలో దాదాపు ఎంతమంది 1,19,595 మందితో శాంపిల్స్ తీసుకున్నారు. వీళ్ళు దాదాపు వీళ్ళ టీం మొత్తం 500-600 మంది టీం మొత్తం గ్రౌండ్లో తిరిగిరట. సుమారు వీళ్ళ టీము మొత్తం గ్రౌండ్లో తిరిగి మొత్తం ఈ ఏదైతే ఈ శాంపిల్స్ కలెక్ట్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేశారు హెచ్ఎంఆర్ సర్వే సంస్థ. ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే సుమారు 70 సీట్లతో బీఆర్ఎస్ బంపర్ మెజారిటీ వస్తుంది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. సో ఇది చాలా క్లియర్గా వాళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్టే, హెచ్ఎంఆర్ సర్వే సంస్థ ఇస్తున్నటువంటి రిపోర్ట్ ఇది. సరే ఒకసారి మనం అన్ని విషయాలు క్లియర్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, ఇగో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ప్రధాన కారణం 6 గ్యారెంటీలు, కానీ వాటిని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయారు. ఎందుకు ప్రభుత్వం పైన నెగిటివిటీ వచ్చిందంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన నేను క్లియర్గా మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఎందుకు వ్యతిరేకత వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత రావడానికి గల కారణం ఏందనేది మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, ఫస్ట్ పాయింట్ 6 గ్యారెంటీల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే వీళ్ళు 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పారు. ఈ 6 గ్యారెంటీలను జనాలు నమ్మి ఓట్లేసారు. రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయాడు. ఆ తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో కూడా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయాడు. ఆ తర్వాత 500 రూపాయల పంట బోనస్ కి సంబంధించిన విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత యూరియా బత్తాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో యాపులు గీపులు అని చెప్పి ఫెయిల్ అయిపోయాడు. ఆ తర్వాత కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు, పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు. రైతులకు ఏదైతే సబ్సిడీలు ఉంటాయో సబ్సిడీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయాడు. తర్వాత రైతులు పంట పండించేటటువంటి ఏదైతే వడ్లు ఉంటాయో ప్యాడీని రేవంత్ రెడ్డి కొనలేకపోయాడు. రేవంత్ రెడ్డి ఈ విషయంలో పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయాడు. సో మొత్తానికి రైతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఇదే అంశాన్ని హెచ్ఎంఆర్ సర్వే సంస్థ వాళ్ళకి సంబంధించినటువంటి రిపోర్ట్లో పేర్కొనేటటువంటి కార్యక్రమం చేశారు. సో రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి అత్యంత పెద్ద వ్యతిరేకత, గ్రామాలలో ఉన్నటువంటి వ్యతిరేకత, రూరల్ ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యతిరేకత, రైతుల విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయింది. దీంట్లో ఇంకోటి ఏంది, రైతులు సంబంధించినటువంటి ఏదైతే పొలాలు ఉంటాయో పొలాలకు నీళ్లు రాలే, కాలువలో నీళ్లు రాలేదు. రైతులు పంట పండియడానికి సో చెరువుల నుండి ఎక్కడ కూడా నీళ్లు వదలలేదు. ఇప్పుడు ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్ళు రావాల్సిన అవసరం ఉంటుంది, కాలువలకు నీళ్లు వదలాలి, కానీ ఎక్కడ వదలలే. ఎండాకాలంలో మొత్తం పంటలన్నీ ఆగమాగం అయిపోయినాయి. ఆ తర్వాత వడ్లు పండించిన తర్వాత కూడా వడ్లు మొత్తం తడిచిపోయినాయి, ధాన్యం తడిచిపోయి కొనుగోలుదారులు కొనలేదు. సో ప్రభుత్వం ఈ విషయంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇక మూడో అంశం వచ్చేసి నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు. 2 లక్షల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలలో ఇస్తా అని చెప్పిండు. రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు సంబంధించిన వ్యవహారంలో ఫెయిల్ అయిపోయిండు. నిరుద్యోగ వృత్తి సుమారు 4,000 రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తా అని చెప్పారు. రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఫెయిల్ అయిపోయిండు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏంది, 2,016 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. సో రేవంత్ రెడ్డి పెన్షన్ విషయంలో ఫెయిల్ అయిపోయిండు. 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాను రేవంత్ రెడ్డి చెప్పిండు వికలాంగులకు. ఈ విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిండు. అయితే మొత్తానికి రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ కారణం ఇదే. తర్వాత 4వది ఏంది, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. రేవంత్ రెడ్డి ఈ విషయంలో కూడా ఫెయిల్ అయిపోయిండు. దీంతో పాటు మహిళలకు కళ్యాణ లక్ష్మి ఇస్తా అనేటటువంటి మాట చెప్పిండు. కళ్యాణ లక్ష్మి విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిండు. రేవంత్ రెడ్డి స్కూటీలు ఇస్తా అని చెప్పిండు మహిళలకు. ఈ విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిండు. అలాగే స్కూటీలతో పాటు సైకిల్ అని చెప్పిండు కదా, సైకిల్ ఇస్తా అని చెప్పిండు చదువుకునేటటువంటి అమ్మాయిలకు. ఈ విషయంలో కూడా ఫెయిల్ అయిపోయిండు. ఆ తర్వాత బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి విషయంలో ఫెయిల్ అయిపోయిండు. మహిళలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పినటువంటి విషయంలో ఫెయిల్ అయిపోయిండు. ఇంకోటి రేవంత్ రెడ్డి ఒక పెద్ద ఫెయిల్యూర్ ఏంది చెప్పనా, బెల్ట్ షాపులు బంద్ చేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. బెల్ట్ షాపులు బంద్ చేస్తా అని ఫెయిల్ అయిపోయిండు. అరే ఒక్కొక్క గ్రామంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. ఒక్కొక్క గ్రామంలో 5-6 బెల్ట్ షాపులు. వైన్ షాప్కి పోతురు, డంప్ కొనుక్కొస్తురు మందు. అక్కడేమో 150 రూపాయల బీరు కొంటురు వైన్ షాప్లా. వీళ్ళు ఇంటికి పోయిన తర్వాత బెల్ట్ షాప్లో 220 రూపాయలు 250 రూపాయలకి ఒక్కొక్క బీరు అమ్ముతున్నారు. ఆ బీరు తాగి ఇబ్బంది పడతా ఉన్నారు ఊర్లో ఉన్నటువంటి జనం. ఇప్పుడు సాధారణంగా ఊర్లో ఉన్నటువంటి జనం వైన్ షాప్ కొంచెం దూరం ఉంటుంది. ఆ రోజు రాత్రి ఎవరైనా తాగాలంటే కూడా సరే వైన్ షాప్ దూరం కాబట్టి ఇలా తాగొద్దు తీయని అనుకుంటారు. కానీ బెల్ట్ షాప్లు ఈజీగా దొరుకుతున్నాయి కదా, ఊళ్ళే పోతున్నారు, బెల్ట్ షాప్లో మందు తీసుకుంటూ తాగుతారు, ఇంటికి పోయి పంచాయతీ పెడుతున్నారు. ఈ బెల్ట్ షాప్ల వల్ల మహిళలకు చాలా ఇబ్బంది అవుతుంది.
భర్తలు తాగుతురు, ఇంటికి పోయి భార్యలను కొడుతురు. కాబట్టి బెల్ట్ షాపులు బంద్ చేయాలి. ఇంకోటి బెల్ట్ షాప్లో కల్తీ జరుగుతున్నది. ఈ బెల్ట్ షాప్లో మందు పట్టుకొస్తున్నారు. వైన్ షాప్ పోయి బెల్ట్ షాపులు మందు పట్టుకొచ్చి ఇంటికాడికి వచ్చిన తర్వాత చిన్నగా ఆ పుల్ బాటిల్ ఓపెన్ చేస్తారు, మూత ఓపెన్ చేసి దాంట్లో నీళ్ళు కలుపుతారు, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ పుల్ బాటిల్ మూత పెడతారు. ఇదో స్కామ్ జరుగుతుంది బెల్ట్ షాప్లో. కాబట్టి మందు తాగేటోళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. బెల్ట్ షాప్లో మందు తాగుతాయి. ఈ బెల్ట్ షాపులను రేవంత్ రెడ్డి ఇమీడియట్లీ బంద్ చేయాలి. బంద్ చేయలే కాబట్టి రేవంత్ రెడ్డి ఇంకా ఫెయిల్ అయ్యిండు. ఇంకా దీంతో పాటు రేవంత్ రెడ్డి ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిండు. కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇంకా గట్టనే ఉన్నాయి. మరి చాలా మంది పేదవాళ్ళకు ఉండడానికి ఇల్లు లేవు. ఇల్లులు ఇవ్వచ్చు కదా, కేటాయించవచ్చు కదా, ఇల్లులు ఇవ్వలేకపోయిండు. చాలా మంది గ్రామాలలో రేకుల షెడ్లోనే బతుకుతున్నారు. ఇంకా చాలా మంది గ్రామాలలో గుడిసెలలోనే బతుకుతున్నారు. రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్లు? ఇంద్రమ్మ ఇండ్లు ఎందుకు రాలేదు? కాబట్టి ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిండు. ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, ఒకటి రెండు కాదు, అసలు చాలా అంటే చాలా ఉన్నాయి. ఉద్యమకారుల కుటుంబాలకు ఏదో భూములు ఇస్తా అన్నాడు, వాళ్ళకు ఉద్యమకారుల కుటుంబాలకు ఇల్లులు ఇస్తా అన్నాడు, అక్కడ ఫెయిల్ అయిపోయిండు. ఇల్లు కట్టుకోవాలనుకుంటే మేము పైసలు ఇస్తాం, భూమి ఉంటే పైసలు ఇస్తాం, ఇల్లు కట్టుకోండి, లేకపోతే మీకు ఇల్లుంటే అంటే ఇల్లు కట్టుకోవాలనుకుంటే భూమి ఇస్తాం, లేకపోతే పైసలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి రకరకాలుగా చెప్పిండు. అక్కడ కూడా ఫెయిల్ అయిపోయిండు. అసలు రేవంత్ రెడ్డి మొత్తం ఫెయిల్యూర్స్లోనే ఉన్నాడు. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గ్రౌండ్లో తిరుగుతలేరు, గ్రౌండ్ రియాలిటీలో లేరు. ఇంతసేపు హైదరాబాద్కే పరిమితం అయిపోయారు. అక్కడ కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిండు. తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా గట్టిగా పనిచేస్తలేరు, బలంగా లేరు. అక్కడ కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిండు. ఓ రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన అసంతృప్తి, అసహనం చాలా దారుణంగా ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన జనాలు తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నారు. కారణం ఒకటే, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఒపీనియన్ తెలుసుకునే కార్యక్రమం చేస్తే కొన్ని నియోజకవర్గాలలో జనాలు చెప్తున్నారు మా ఎమ్మెల్యే మంచిగానే ఉన్నాడు, మా ఎమ్మెల్యే మంచోడే, కానీ రేవంత్ రెడ్డి మాత్రం మా ఎమ్మెల్యేకు నిధులు ఇస్తలేడు. ఇప్పుడు మా ఎమ్మెల్యే జేబులకి వెళ్ళి అయితే పెట్టుకోడు కదా, మా ఎమ్మెల్యే రోజు మా దగ్గరికి తిరుగుతున్నాడు, కానీ రేవంత్ రెడ్డి మా నియోజకవర్గానికి 100 కోట్లు 200 కోట్లు శాంక్షన్ చేస్తే మా ఎమ్మెల్యే ఏమైనా పని చేస్తాడు, నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి ఏమి ఇవ్వకపోతే మా ఎమ్మెల్యే ఏం చేస్తాడని జనాలు చెప్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేల పైన పాజిటివ్ ఉన్నారు, రేవంత్ రెడ్డి పైన నెగిటివ్ ఉన్నారు. ఇంకోటి రేవంత్ రెడ్డి తెలంగాణ అప్పులపాలు అయిపోయింది, దివాలా తీసింది, యాగం అయిపోయింది అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం. సో రేవంత్ రెడ్డి పైన ఇంకా వ్యతిరేకత. తెలంగాణ దివాలా తీసిందని చెప్పి ఒక ముఖ్యమంత్రి చెప్తున్నాడు, తెలంగాణ ఆగమైపోయిందని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఏం ముఖ్యమంత్రి? మన ఇంటిని మనం చక్కదిద్దుకోవాలి, మన ఇంట్లో తినడానికి తిండి లేకపోయినా సరే మేము బాగానే ఉన్నామని చెప్పాలి. బయట తినడానికి తిండి లేదని చెప్తే బయట మనం చులకనగా చూస్తారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ దివాలా తీసింది ఆగమైపోయిందంటే అవతల మనం ఎట చూస్తారు? రేవంత్ రెడ్డికి ఎందుకు తెలుస్తలేదు ఆ కథ? ఈ విషయంలో రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉన్నది. తర్వాత హైదరాబాద్ పట్టుకొచ్చి ఏడబడతాడు ఇల్లులు కూల్చేసిండు, విచ్చలు విడిగా ఆగం చేసేసిండు. ఆ విషయంలో రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉన్నది. ఆ తర్వాత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఆ విషయంలో రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉన్నది. ఆ తర్వాత ఎమ్మెల్యేలు దందాలు, కబ్జాలు, ఎమ్మెల్యేలు మొత్తం ఏడబడతాడా సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. ఆ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నది. రేషన్ కార్డుల విషయంలో రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉన్నది. పెన్షన్ల విషయంలో రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉన్నది. ఇట్లా మాట్లాడకుండా పోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన రకరకాల వ్యతిరేకత ఉన్నది. ఈ వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలోనే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి 36 కంటే ఎక్కువ సీట్లు వచ్చేటటువంటి అవకాశం లేదనేది వినబడుతున్న చర్చ. రేవంత్ రెడ్డి కూడా సర్వే చేపిస్తే రేవంత్ రెడ్డికి వచ్చిన సర్వే రిపోర్ట్ కూడా 42 సీట్ల కంటే ఎక్కువ రావు అని రేవంత్ రెడ్డి కూడా రిపోర్ట్ వచ్చిందట. 42 సీట్ల కంటే ఎక్కువ రావు, 42 ఫైనల్ అని చెప్పి రేవంత్ రెడ్డికి రిపోర్ట్ వచ్చింది అనేది వినబడుతున్న చర్చ. దాదాపు 65-64 సీట్లతో బీఆర్ఎస్ గవర్నమెంట్ రావచ్చు అని చెప్పి రేవంత్ రెడ్డికి రిపోర్ట్ వచ్చింది అనేది కూడా వినబడుతున్న అంశం. కాబట్టి ఇప్పుడు సర్వేల సంస్థలు మొత్తం కూడా కొంత కాంగ్రెస్కి అగెనెస్ట్ అయిపోయారు. ఇంకా రేవంత్ రెడ్డి అసలు ఎందుకు ఇంత అగెనెస్ట్ ఉన్నారు, ఏం కథ అనేది తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. తెలుసుకొని రేవంత్ రెడ్డి రకరకాల వ్యవహారాలు ఇప్పుడు కనబడుతున్నాయి. సరే, ఎందుకు బీఆర్ఎస్కు 70 సీట్లని సర్వే సంస్థలు ఇస్తున్నారు? ఒక సర్వే అయితే మొన్న ఏకంగా సిప్యాక్ సర్వే, ఆయన అయితే 84 సీట్లు రావచ్చు బీఆర్ఎస్కి అని చెప్పిండు. 84 సీట్లు, 75 సీట్లు రావచ్చు అని చెప్పిండు. ఎట్లా? కారణం ఏంది? ఇన్ని సీట్లు ఎందుకు వస్తాయి బీఆర్ఎస్కి? 39 సీట్లకే పరిమితం అయిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ 2.5 సంవత్సరాలలోనే దాదాపు 70 సీట్లు రావచ్చు, 80 సీట్లు రావచ్చు అని చెప్పి ఎందుకు సర్వే సంస్థలు ఇట్లా బీఆర్ఎస్కు ఫేవర్ ఇస్తున్నారు అంటే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గ్రౌండ్లో తిరుగుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జనాలకు అనుకూలంగా ఉంటున్నారు, జనాల దగ్గరే ఉంటున్నారు. జనాలకు ఏ సమస్య ఉన్నా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పొద్దుగాల లేతే గ్రౌండ్లో తిరుగుతున్నారు. అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కేటీఆర్ గ్రౌండ్లో తిరుగుతున్నాడు, హరీష్ రావు గ్రౌండ్లో తిరుగుతున్నాడు,
బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినటువంటి లీడర్లు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు గ్రౌండ్ రియాలిటీలో ఉన్నారు. కాబట్టి కొంత కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీయే ముందున్నది గ్రౌండ్లో. కాబట్టి కొంత జనాలు కూడా మంచో చెడో కేసీఆర్ ఉంటేనే బాగుంటుండే, కేసీఆర్ ప్రభుత్వమే బెటరు, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రావాల్సినవి అన్ని టైంకి ఏం వస్తలేవు, రేవంత్ రెడ్డి బాగా లేట్ చేస్తున్నాడు, పనికి మాలినటువంటి ఖర్చు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, దిక్కుమాలినటువంటి ఖర్చు చేస్తున్నాడు తప్ప ప్రజలకు పనికొచ్చేటటువంటి ఖర్చు రేవంత్ రెడ్డి చేస్తలేడు, జనాలకు కావాల్సినటువంటి ఖర్చు రేవంత్ రెడ్డి చేస్తలేడు. హెలికాప్టర్ కోసం రేవంత్ రెడ్డి 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు కానీ జనాలకు పోవాల్సిన రైతు భరోసా ఇస్తలేడు, జనాలకు రావాల్సిన బెనిఫిట్స్ ఇస్తలేడు. కాబట్టి రేవంత్ రెడ్డి వద్దని చెప్పి జనాలు అనుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ రావాలి అని చెప్పి అప్పుడు ఉంటుండే ఏదో అంటారు, మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని చెప్పి ఒక స్లోగన్ వచ్చింది స్టార్టింగ్లో 2023 ఎన్నికలలో. ఇప్పుడు ఏంది పరిస్థితి? కాంగ్రెస్ పోవాలి కేసీఆర్ రావాలంటున్నారు. రీజన్ ఏంది? రేవంత్ పోవాలి బీఆర్ఎస్ రావాలంటున్నారు. రీజన్ ఏంది? రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత. ఈ వ్యతిరేకత ఇంకా ముదిరేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. సో రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది, ఏం కథ అనేది పిన్ టు పిన్ రేవంత్ రెడ్డి కాస్త తెలుసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాడట. రేవంత్ రెడ్డి ఈ సర్వేల పైన కొంత రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడట. ఏ నియోజకవర్గాలలో ఓడిపోయేటటువంటి అవకాశం ఉంది, ఏం కథ అనేది రేవంత్ రెడ్డి తెలుసుకొని అక్కడ ఏం చేద్దాం, జనాలను కాంగ్రెస్ వైపు ఎట్లా తిప్పుకుందాం, ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతను ఎట్లా బొడగొట్టుకుందాం, ఏం కథ అనేది రేవంత్ రెడ్డి పిన్ టు పిన్ ఫోకస్ చేస్తూ ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ.